ఈ విలువైన సమాచారాన్ని అందిస్తున్న మెడ్+1 టీవీని ప్రేక్షకులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ తుమ్మిడి వినయ్ కుమార్, సీనియర్ ఈఎన్టీ కన్సల్టెంట్ ఇన్ కేర్ హాస్పిటల్స్ విశాఖపట్నం. చిన్నపిల్లల్లో వినికిడి లోపానికి కారణాలు, చికిత్స. వినికిడి లోపం అనేది చిన్న సమస్య అనుకుంటాం కానండి, మనకి భగవంతుడు కళ్ళు చూడడానికి, చెవులు వినపడడానికి, నోటితో మాట్లాడడానికి ఇవన్నీ మనకి పనులు ఇచ్చారు. బట్ అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో మనకు తెలియాలంటే, అవతల వ్యక్తి ఏం చెప్పదలుచుకున్నారో మనం అవతల వ్యక్తికి ఎలా రెస్పాండ్ అవుదాం అనుకుని చాలా ఇంపార్టెంట్. వినికిడి లోపం అనేది వయసుల వారీగా మనం డివైడ్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లలకు వచ్చే వినికిడి లోపం ఒక రకంగా ఉంటుంది, మధ్య వయస్కుల వరకు వచ్చే వినికిడి లోపం ఒక రకంగా ఉంటుంది, పెద్దవాళ్ళకి వచ్చే వినికిడి రకం ఒక రకంగా ఉంటుంది. చిన్నపిల్లలకు వచ్చే వినికిడి లోపం, కొంతమంది చిన్నపిల్లలకి వినికిడి లోపం తల్లి గర్భంలో ఉండగానే తల్లికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి, లేకపోతే జన్యుపరంగా అది మేనరికం పెళ్ళి అయ్యి ఉండే రిలేషన్స్, కన్సాంజినస్ మ్యారేజెస్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఆ మేనరికం మ్యారేజెస్ చేసుకున్నా కానీ వినికిడి లోపం చిన్న పిల్లలకి బై బర్త్ వస్తుంది, పుట్టుకతో వచ్చే వినికిడి లోపం. దాన్ని కంజనిటల్ హీరింగ్ లాస్ అంటారు. ఆ కంజనిటల్ హీరింగ్ లాస్నే మనం దాన్ని డెఫ్ మ్యూట్ అని కూడా అనొచ్చండి. ఈ పుట్టుకతో వచ్చే వినికిడి లోపాన్ని మనం ఎంత తొందరగా గుర్తిస్తే ఆ పిల్లవాడికి మనం అంత తొందరగా వాడికి మనం కొత్త జీవితాన్ని ప్రసాదించడంలో అవుతాం. ఎందుకంటే ఈ పుట్టుకతో వచ్చే వినికిడి లోపం వల్ల నా చెవిలో ఉండే నరం వీక్ అయిపోయి ఆ నరానికి యొక్క సిగ్నల్స్ చెవి ద్వారా వ్యాపించదు. ఈ పుట్టుకతో వచ్చే వినికిడి లోపాన్ని చిన్నప్పుడే ఒక సంవత్సరన్నర వయసులోపే దాన్ని మనం గుర్తించాలి. ఎలా గుర్తించాలంటే, దానికి పిల్లలు వాళ్ళకి మనం శబ్దాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి కనబడకుండా వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళ ఐ మూమెంట్స్ ఎలా ఇస్తున్నారు, మనం చేసే శబ్దాలకి మనం మాట్లాడిన దానికి వాళ్ళు ఎలాగ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, వాళ్ళు నవ్వుతున్నారా, వాళ్ళ పెద్ద శబ్దాలకు వాళ్ళు భయపడుతున్నారా, ఇవనేది మనం తల్లిదండ్రులు చిన్నపిల్లలకి 1 ఇయర్ లోపే 1.5 ఇయర్ లోపే పుట్టుకతో వచ్చే వినికిడి లోపాన్ని గుర్తించాలి. వెంటనే పిల్లలు రెస్పాండ్ అవ్వట్లేదంటే కన్సర్న్ ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఈఎన్టీ డాక్టర్ గారు చెప్పిన ప్రకారం ఈఎన్టీ ఎగ్జామినేషన్, ఆటో ఎండోస్కోపీ ఇలాంటి పరీక్షలు చేయించుకుని కర్ణబేరి ఇవన్నీ ఎలా ఉన్నాయో చూపించుకొని, ఇప్పుడు దాంతోపాటు బెరా టెస్ట్ అంటారండి, బ్రెయిన్ స్టెమ్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అంటారు. ఆ బెరా టెస్ట్ చేసుకుంటే ఆ నరాలు మన చెవి నుంచి ఒక నరం మెదడుకి వెళ్తుంది, మెదడులో హీరింగ్ సెంటర్ అని ఉంటుంది. ఆ హీరింగ్ సెంటర్కి ఈ నరం సరిగ్గా రెస్పాన్స్ ఇస్తుందా, మన శబ్ద తరంగాలు చెవిలోకి వెళ్ళి కర్ణబేరి ద్వారా ఆ బ్రెయిన్ ద్వారా ఆ నరం ద్వారా వెళ్తుందా లేదా, ఆ నరం ఏమైనా వీక్గా ఉందా లేదా, ఆ బెరా టెస్ట్లో మనం తెలుసుకోవచ్చు. దాని ద్వారా మనం ఆ నరం కానీ వీక్నెస్ కానీ ఉంటే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అని ఉంటుందండి. ఆ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఎంత త్వరగా పిల్లలకి చేయిస్తే అంత మంచిదండి. ఆ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది మ్యాక్సిమం చిన్న పిల్లలకి 4.5 సంవత్సరాల లోపు చేయిస్తే ఆ పిల్లలకి మనం ఇంకా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చినట్టు ఉంటుంది. అదే 4.5 సంవత్సరాల లోపు అని ఎందుకన్నానంటే, మనం పిల్లలు స్పష్టంగా మాట్లాడడానికి, వర్డ్స్, సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి మినిమం 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. ఒకసారి పిల్లలు ఆ మాటలు వచ్చే ఏజ్ వచ్చాక మన ఆ హీరింగ్ సర్జరీ చేయడం వల్ల వాళ్ళకి తర్వాత ఆ మాట్లాడే స్పష్టత, మాట్లాడే క్లారిటీ 5 సంవత్సరాల తర్వాత సర్జరీ చేసినా అంత ఉండదు. బట్ చిన్నప్పుడే వాళ్ళ మాట్లాడే దశలోనే ఆ లింగ్వల్ స్టేజ్లోనే మనం చేసుంటే, ఆ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్లోనే చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి వినబడుతుంది. వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు స్పష్టంగా మాట్లాడగలరు. సో అందుకని డెఫ్ మ్యూట్ అనేది డెఫ్ ద్వారా వచ్చే మ్యూట్ అంటే పిల్లలకి వినబడకపోవడం వల్ల మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా ఉంటారు, అందుకనే డెఫ్ మ్యూట్ అంటామండి. దీన్ని కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా కాక్లియర్ ఇంప్లాంట్ మిషన్ అనేది ఉంటుంది. అది చెవి ఆపరేషన్ చేసి ఆ కాక్లియర్ ఇంప్లాంట్ మిషన్ అనేది ఆ చెవి భాగాన్ని పెడతాం. దానికి టూ ప్రాసెసెస్ ఉంటుంది, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాసెసెస్. ఆ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాసెస్ ద్వారా ఎలక్ట్రోడ్స్ ద్వారా ఈ సిస్టమ్ అంటే ఒక చెవి చేసే పని ఆ మిషన్ చేస్తుంది. ఆ మిషన్ని ఆ నరానికి అనుసంధానించి ఆ ఎలక్ట్రోడ్స్ ద్వారా ఆ పిల్లలకి వినపడేటట్టు చేస్తాం ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా. అండ్ ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసుకోవడం వల్ల వాళ్ళకి లైఫ్ లాంగ్ పిల్లలకి ఈ వినికిడి లోపం అనేది ఉండదు. ప్లస్ రెగ్యులర్ ఫాలోఅప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సర్జరీ అయిపోగానే ఆడియో వెర్బల్ థెరపీ అంటారండి, దాన్ని ఏవిటి అంటారు షార్ట్కట్లో. ఆడియో వెర్బల్ థెరపీని కంపల్సరీ పిల్లలకి ఒక 6 months ట్రైనింగ్ ఇవ్వాలి. అయితే దాని స్పెషలిస్ట్ ఆడియాలజిస్టులు ఉంటారు, స్పీచ్ థెరపిస్ట్ అండ్ స్పీచ్ పెథాలజిస్టులు అని ఉంటారు. వాళ్ళు ఆడియాలజీ టీంలో ఉంటారు, వాళ్ళు మా టీంలో ఉంటారు. వాళ్ళ ద్వారా ఈ ఆడియో వెర్బల్ థెరపీ అని ఇచ్చి ఆ పిల్లలకి ఆ మాటలు వచ్చి స్పష్టంగా మాట్లాడేంత వరకు ఆ ట్రైనింగ్ వాళ్ళు ఇస్తారు. అండ్ ఒక కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ 5 years రెగ్యులర్ ఫాలోఅప్స్ అనేది చేసుకుంటే మంచిది. వినికిడి లోపాన్ని కాక్లియర్ ఇంప్లాంట్ మిషన్ తో చెక్ పెట్టవచ్చా?
ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఈఎన్టీ సర్జరీస్ అండి. దిస్ ఇస్ వెరీ హై రిస్క్ సర్జరీ. ఆ పేషెంట్ తల్లిదండ్రులు కూర్చోబెట్టి మేము కౌన్సిలింగ్ ఇస్తాం, ఇలా ఈ సర్జరీ చేయబోతున్నాం. ఎందుకంటే ఇది చిన్న వయసులో చేసే సర్జరీ. ఈ చిన్న వయసులో చేసే సర్జరీ కాబట్టి చెవి లోపల సిస్టమ్ ఎలా డెవలప్ అయింది, చెవి లోపల కర్ణబేర్ ఎలా ఉంది, చెవి లోపల బోన్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే ఇట్ ఇస్ అ కంప్లీట్ బోన్ అంతా మొత్తం ఓపెన్ చేసి బోన్లో ఇది ఫిట్ చేయాలి, చెవి ఎముకలో ఇది ఫిట్ చేయాలి వెనక భాగం నుంచి, చెవి వెనక భాగం నుంచి. సో మొత్తం ఆ బోన్ ఎలా ఉంది, ఆ నరాల పనితీరు ఎలా ఉంది. అంతకుముందే ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసే ముందరే పిల్లలకి హీరింగ్ ఎయిడ్ పెట్టించడం, ఆ తల్లిదండ్రులకి హీరింగ్ ఎయిడ్ మెయింటైన్ చేయమని చెప్పడం, ఆ పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం. ముఖ్యంగా పేరెంటల్ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ తల్లిదండ్రులకి చాలామంది చాలా సైకలాజికల్గా డిప్రెషన్కి వెళ్ళి పిల్లల విషయంలో ఇంకా చాలా బాధపడతారు. వాళ్ళకి సైకలాజికల్గా మోటివేషన్ క్లాసెస్ ఇస్తూ దాంతోపాటు ఆ పిల్లలకి సిటీ స్కాన్, ఎంఆర్ఐ బ్రెయిన్, ఎంఆర్ఐ స్కాన్, సిటీ టెంపరల్ బోన్, ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ చేసి ఆ బోన్ ఎలా థిక్నెస్ ఎలా ఉంది, బోన్ హెల్దీగా ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకుని ఆడియాలజిస్ట్ ఇట్ ఈస్ అ టీమ్ వర్క్ అండి. ఇది ఒక ఈఎన్టీ కాదు, ఆడియాలజీ వాళ్ళు కూడా ఈ టెస్ట్లని చేసి లోపల ఆ నరం ఎంత శక్తిగా ఉంది, ఆ సర్జరీకి ఆ నరం ఎంత రెస్పాండ్ అవుతుంది. ఆ చెవిలో కూడా 3 భాగాలు ఉంటాయి, బయట భాగం, మధ్య భాగం, లోపల భాగం. ఈ సర్జరీ అనేది చెవి లోపల భాగానికి సంబంధించింది. దాన్ని ఇన్నర్ ఇయర్ అంటారు ఇంగ్లీష్లో. ఇన్నర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఎక్స్టర్నల్. ఈ ఇన్నర్ ఇయర్లోనే మెయిన్ సర్జరీ ఈ సర్జరీ అంతా ఇన్నర్ ఇయర్ భాగానికి సంబంధించింది. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ మిషన్ కూడా ఆ ఇన్నర్ ఇయర్కి ఫిట్ చేస్తాం. ఈ ఎలక్ట్రోడ్స్ అని మిషన్ ద్వారా వచ్చి ఆ ఇన్నర్ ఇయర్లో ఆ హెయిర్ సెల్స్ అని ఉంటాయి, ఆ ఇన్నర్ ఇయర్లో ఫిట్ చేసి ఆ ఇన్నర్ ఇయర్ పనితనం ఎలా ఉంది, ఆ ఇన్నర్ ఇయర్ నుంచి ఒక నరం వస్తుందండి, 8వ నెంబర్ నరం అంటారు, దాన్ని వెస్టిబో కాక్లియర్ నర్వ్ అంటారు. ఆ నరం పనితీరు ఎలా ఉంది, ఇవన్నీ ఆ నర్వ్ టెస్ట్లు ఇవన్నీ చేసుకుని ఈ సర్జరీ అనేది ఎనస్థీషియా వాళ్ళ సపోర్ట్తో, జనరల్ ఎనస్థీషియా ద్వారా మొత్తం వెనకాల చెవి భాగంలో మొత్తం బోన్ అంతా ఓపెన్ చేసి ఆ మిషన్ లోపల భాగం ఫిట్ చేసి, ఆ లోపల భాగం ఫిట్ చేసిన తర్వాత ఆ మిషన్ మొత్తం లోపల బోన్ లోపల డ్రిల్లింగ్ చేసి ఆ మిషన్ లోపల ఫిట్ చేసి స్కిన్తో మొత్తం ఆ మిషన్ అంతా క్లోజ్ చేసి దానికి ఒక ఎక్స్టర్నల్ సపోర్ట్ అనేది బయట ఉంటుంది. దానికి మనం ఈ ప్రాసెసింగ్ యూనిట్ అనేది పెడతాం. ఆ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా ఆ బాబో పాప ఆ వినికిడి అనేది ఆ ఎక్స్టర్నల్ హీరింగ్ ఎయిడ్స్ ద్వారా ఆ వినికిడి అనేది ఆ మిషన్ ద్వారా ఆ ఇన్నర్ ఇయర్లోకి వెళ్ళి అక్కడి నుంచి నరం ద్వారా బ్రెయిన్లో హీరింగ్ సెంటర్ అని ఉంటుందండి, అక్కడికి స్ప్రెడ్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళు వినగలరు. చెవి సమస్యకు ఎన్ని రకాల కారణాలు ఉన్నాయి? చికిత్సా విధానాలు. మిడిల్ ఇయర్స్ వాళ్ళకి ఈ వినికిడి లోపం అనేది చాలా కారణాలు ఉంటాయి, ఒక్క కారణం అని చెప్పలేం. కొంతమందికి మిడిల్ ఏజ్ వాళ్ళకి వినికిడి లోపం అనేది చెవిలో గులుం అని ఉంటుంది. ఆ చెవిలో గులుం అనేది చాలా హెల్తీగా ఉంటుంది, అది చాలా మంచిది. అండ్ ఈవెన్ చెవిలో గులుం కూడా చాలా యాంటీ బ్యాక్టీరియల్, అది చెవికి కూడా ఒక రక్షణ కవచం కింద ఉంటుంది. బట్ కొన్నిసార్లు చెవిలోకి దుమ్ము, ధూళి, స్నానం చేసినప్పుడు నీరు ఇవన్నీ చెవిలోకి వెళ్ళిపోవడం వల్ల ఆ చెవిలో గులుం గట్టిగా రాయిలాగా కట్టేసి చెవిలో ఒక హార్డ్గా అబ్స్ట్రక్షన్ ఫామ్ అవుతుంది. దాని ద్వారా చెవిలోకి శబ్ద తరంగాలు, సౌండ్ వేవ్స్ చెవిలోకి వెళ్ళి ఇయర్ డ్రమ్ని హిట్ చేయలేవు. శబ్ద తరంగాలు చెవిలోకి వెళ్ళి ఆ కర్ణబేర్ని టచ్ అవుతేనే మనం ఏ మనిషి అన్నా వినగలడు. సో ఈ వ్యాక్స్ అనేది, ఈ గులుం అనేది చెవిలో ఒక అడ్డుగోడలో ఉంటుంది. సో దాన్ని వెంటనే కన్సల్టెంట్ ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ గులుంకి సంబంధించిన డ్రాప్స్ వేసుకుని ఆ గులుం మెత్తపడ్డాక ఆ గులుం క్లీన్ చేసుకుంటే వాళ్ళు స్పష్టంగా వినగలరు. ఇది స్కూల్ ఏజ్ చిల్డ్రన్స్లో ఎక్కువ వస్తుందండి, 5 to 15 years మధ్యలో వస్తుంది. పెద్దవాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే ఇయర్ వ్యాక్స్ రెగ్యులర్గా డ్రాప్స్ వేసుకోకుండా ఇయర్ హార్డ్ అయిపోయినప్పుడు. అండ్ వన్ థింగ్, ఇంకో రకం వినికిడి లోపం ఏంటంటే ముఖ్యంగా 10 years 12 years పిల్లల వాళ్ళకి చెవిలో నీరు పడుతుంది. ఆ చెవిలో నీరు పట్టడం వల్ల ఆ చెవిలో వినికిడి లోపం వస్తుంది. ఆ చెవిలో నీరు ఎందుకు పడుతుంది, దాన్ని సెక్రిటరీ ఓటైటిస్ మీడియా అంటారు. ఆ చెవిలో నీరు ఎందుకు పడుతుంది అంటే ముఖ్యంగా చిన్నపిల్లలకి గొంతులో టాన్సిల్స్ పిక్కలు ఉన్నట్టే ముక్కులో కూడా ఎడెనాయిడ్స్ అని ఉంటాయండి. ఆ ఎడెనాయిడ్స్ చెవికి ముక్కుకి ఒక రంధ్రం ఉంటుంది, యూస్టేషన్ ట్యూబ్ అని ఒక పైప్లో ఉంటుంది. ఆ పైప్ని బ్లాక్ చేస్తుంది. ఆ పైప్ని బ్లాక్ చేయడం వల్ల ఆ యూస్టేషన్ ట్యూబ్లో బ్లాక్ అయిపోవడం వల్ల ఈ చెవిలో సీరస్ అనే ఫ్లూయిడ్ ఫామ్ అవుతుందండి. దానికి ముఖ్యంగా ఈ చిన్నపిల్లలకి 10 years లోపు పిల్లలకి ఎడెనాయిడెక్టమీ అనే సర్జరీ ఉంటుంది. ఆ సర్జరీ చేస్తూ ఆ చెవిలో నీరుని చెవిలో కర్ణబేరికి చిన్న పంచర్ చేస్తూ ఆ పంచర్ చేసి గ్రోమెట్ ట్యూబ్ అని ఉంటుంది, ఆ ట్యూబ్ని ఫిట్ చేస్తే ఆ లోపల ఫ్లూయిడ్ అంతా ఎప్పటికప్పుడు ఫామ్ అయిన ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ ఫ్లూయిడ్ ఉత్పత్తి చెవిలో ఆగిపోయిందో ఆ ట్యూబ్ దానంతటది రాలి పడిపోద్ది. ఆ విధంగా ఈ చెవిలో నీరు వల్ల వచ్చే వినికిడి లోపాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దానివల్ల కూడా వినికిడి లోపం నార్మల్ అవుతుంది. ఒకసారి ఆ నీరు మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఆ చెవిలో నీరు, ఆ వినికిడి లోపం వాళ్ళకి నార్మల్ అయిపోద్ది. అండ్ మిడిల్ ఏజ్లో ముఖ్యంగా 18 టీనేజ్ అంటే 18, 20, 30 సంవత్సరాల లోపు వాళ్ళకి చెవిలో చీమ్ కారుతూ ఉంటుంది.
చెవిలో చీమ అనేదండి ఎందుకు కారుతుందంటే చెవిలో కర్ణబేరికి కన్నం పడుతుంది. ఆ కర్ణబేరికి కన్నం పడినప్పుడు ఆ కర్ణబేరి లోపల నుంచి కర్ణబేరికి కన్నం పడి ఆ చీమి చెవిలోంచి బయటకు వచ్చేయడం వల్ల ఆ కర్ణబేరి కన్నం వల్ల చెవిలో వినికిడి లోపం వస్తుంది. ఈ కర్ణబేరి కన్నం అనేది అది పెద్ద కన్నం ఉండొచ్చు, చిన్న కన్నం వచ్చు, ఆ కన్నం సైజు బట్టి కూడా మనం హీరింగ్ లాస్ని, చిన్న కన్నం అయితే కొంచెం హీరింగ్ లాస్ తక్కువ ఉంటుందండి, పెద్ద కన్నం అయితే హీరింగ్ లాస్ పెద్ద ఉంటుంది. అండ్ ఈ చెవిలో చీమ కారడం వల్ల వచ్చే ఆ వినికిడి లోపాన్ని మనం దాని ముందు ఆ చీమిని కంట్రోల్ చేయాలి. ఆ చీమిని కంట్రోల్ చేయాలంటే యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ద్వారా, యాంటీబయాటిక్ డ్రాప్స్ ద్వారా, టాబ్లెట్స్ ద్వారా ఆ చీమిని కంట్రోల్ చేసి ఆ చెవిని డ్రైగా చేసి ఆ చీమ్ కారకుండా ఉన్న టైంలో టెంపనోప్లాస్టీ ఒక సర్జరీ ఉంటుందండి. అంటే బయట చెవి చుట్టూ ఎండోస్కోపిక్ ద్వారా చేయొచ్చు, అది మైక్రోస్కోపిక్ ద్వారా చేయొచ్చు. ఒక చర్మం చెవి చుట్టుపక్కల నుంచి ఒక చిన్న చర్మం తీసుకుని ఆ కర్ణబేరి యొక్క కన్నాన్ని క్లోజ్ చేయడం అనేది ఈ టెంపనోప్లాస్టీ సర్జరీ అంటారండి. చీమ్ కారణం ఆగుతుంది, దాంతోపాటుగా వినికిడి శక్తి కూడా పెరుగుతుంది. పెద్దలలో వినికిడి సమస్యలకు కారణాలు, చికిత్స. పెద్దవాళ్ళలో వినికిడి లోపం, పెద్దవాళ్ళు అంటే మోర్ దాన్ 50 years to 70 years. ప్రతి మనిషికి అండి వయసు పెరుగుతుండగా వినికిడి లోపం అనేది సహజం. దాన్నే ప్రెస్ బై ఎక్యూసిస్ అంటారు. మనకు ఎలాగైతే వయసు పెరుగుతున్నప్పుడు మనకు ఎలాగైతే కంటి చూపు మందగిస్తుందో దాన్నే ప్రెస్ బయోపీ అంటారు ఆప్థమాలజీ వాళ్ళు, అలాగే చెవిలో కూడా ప్రెస్ బై ఎక్యూసిస్ అంటారు. ఈ వయసుతో పాటు వచ్చే వినికిడి లోపం అంటారు. ప్రతి మనిషికి 55-60 సంవత్సరాలు దాటిన తర్వాత వయసుతో పాటు వచ్చిన వినికిడి లోపం ఉంటుంది. ఆ వయసుతో పాటు వచ్చిన వినికిడి లోపాన్ని మనం ప్యూటోన్ ఆడియోమెట్రీ టెస్ట్ ద్వారా మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఆ వినికిడి లోపం ఉంటే వయసుతో పాటు వచ్చే వినికిడి లోపాన్ని మనం రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ ఇంకా ఆ వయసుతో పాటు వచ్చే వినికిడి లోపానికి దానికి మెడిసిన్స్ స్పెషల్గా దానికి టాబ్లెట్స్ ఏమి ఉండవండి. మరీ ఎక్కువగా వినికిడి లోపం ఉంటే ఆ వినికిడి లోపానికి అది హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలి. హీరింగ్ లాస్లో ఇప్పుడు మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది అయితే ఇంపార్టెంట్ ఏంటంటే వినికిడి లోపం 5 దశల్లో ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5. మైల్డ్, మోడరేట్లీ సివియర్, ప్రొఫౌండ్. ఈ మైల్డ్ కేసెస్, మోడరేట్ కేసెస్కి మనం జస్ట్ హీరింగ్ ఎయిడ్ అవసరం లేదండి. ఓన్లీ మోడరేట్లీ సివియర్ అండ్ ప్రొఫౌండ్ వాటికి హీరింగ్ ఎయిడ్ పెట్టుకుని హీరింగ్ ఎయిడ్ ద్వారా మనం తగ్గించుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొత్తగా డిజిటల్ హీరింగ్ ఎయిడ్స్ అని వస్తున్నాయి అండ్ కంటికి కనబడకుండా హీరింగ్ ఎయిడ్స్ వస్తున్నాయి. కంప్లీట్లీ ఇన్ ద కెనాల్ CIC టైప్ అంటారు, BTE టైప్ అంటారు, స్మాల్ BTE అంటారు అండ్ ITC అంటారు, ఇన్ ద కెనాల్ అండి. ఈ హీరింగ్ ఎయిడ్స్ ఇవి చాలామంది హీరింగ్ ఎయిడ్స్ ఇప్పటికీ మన ఇండియాలో హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవడానికి చాలామంది కల్జోట్ పెట్టుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతారు, కానీ హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవడానికి చాలా నామోషి ఫీల్ అవుతారు. అది ఒక సోషల్ స్టిగ్మా. అందుకనే వాళ్ళ కోసం హీరింగ్ ఎయిడ్ ఇప్పుడు కస్టమైజ్డ్ హీరింగ్ ఎయిడ్స్ అని వస్తున్నాయండి. అది మన చెవి లోపల రంధ్రం ఎంత ఉంటుందో ఆ రంధ్రం ప్రకారం ఆ సైజ్ కొలతలు కొలిచి దాని ప్రకారం హీరింగ్ ఎయిడ్ తయారు చేసి ఆ హీరింగ్ ఎయిడ్ డిజిటల్లీ ప్రోగ్రామ్డ్ హీరింగ్ ఎయిడ్ అంటారు. అంటే డిజిటల్ ప్రోగ్రామ్డ్ హీరింగ్ ఎయిడ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ భవిష్యత్తులో మనకి హీరింగ్ లాస్ పెరిగితే వయసు పెరిగితో పాటు మన ఈ మిషన్లో కూడా అది ఒక కంప్యూటర్ కనెక్ట్ చేసుకుని దానికి ఒక యాప్ ఉంటుంది. దాని ద్వారా మనం ఆ డిజిటల్గా హీరింగ్ లాస్ని కూడా మనం ఆ మిషన్లో పెంచుకోవచ్చు అండ్ ఒకవేళ హీరింగ్ ఎయిడ్ తగ్గితే తగ్గించుకోవచ్చు. సో డిజిటల్ హీరింగ్ ఎయిడ్స్ ఇప్పుడు ఒక రెవల్యూషనరీగా చాలా మనకి బ్లూటూత్ కనెక్టెడ్ వస్తుంది, మొబైల్ కనెక్టెడ్ వస్తుంది, కొంతమంది స్పెక్టికల్తో పాటు వస్తుంది, స్పెక్టికల్ కనెక్టెడ్ వస్తుంది. సో పెద్దవాళ్ళు హీరింగ్ ఎయిడ్ మరీ సివియర్ ప్రొఫౌండ్ స్టేజ్లో ఉన్న హీరింగ్ ఎయిడ్ కంపల్సరీ పెట్టుకుంటే ఆ ఉన్న వినికిడి లోపం ఇంకా సివియర్ అవ్వకుండా అది శాశ్వతంగా పర్మనెంట్ హీరింగ్ లాస్కి లేకుండా ఉంటుందండి. దాంతోపాటు వాళ్ళు మంచిగా మల్టీవైటమిన్ టాబ్లెట్స్, దాంతోపాటు జింకోవేట్, దాంతోపాటు కాల్షియం టాబ్లెట్స్ అవన్నీ తీసుకుంటే నరం వీక్నెస్ తగ్గడం, దాంతోపాటు వినికిడి లోపం రాకుండా పెద్దవాళ్ళు మన హీరింగ్ లాస్ని మనం అరికట్టచ్చు. హియరింగ్ ఎయిడ్ అంటే చెవిటి మిషన్ ఖర్చుతో కూడుకున్నదా? కాస్ట్ అనేది కొంచెం కొత్తగా డిజిటల్ హీరింగ్ ఎయిడ్స్ అనేది కొంచెం దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఉండదండి. ఇప్పుడు బికాస్ ఆఫ్ ఇది వరకు అది అబ్రాడ్ నుంచి వచ్చాయి అండ్ ఇప్పుడు వోకల్ ఫర్ లోకల్ అండి మోడీ గారు చెప్పడంతో ఇప్పుడు మనకి ఇవన్నీ ఇండియాలోనే ఆ హీరింగ్ ఎయిడ్స్ తయారైపోతున్నాయండి, లైక్ ఢిల్లీ, ముంబై అక్కడ. సో మనకి ఇండియాలోనే హీరింగ్ ఎయిడ్స్ తయారవడం వల్ల మనకి హీరింగ్ ఎయిడ్స్ కాస్ట్ చాలా తగ్గిందండి. గతంలో డిజిటల్ హీరింగ్ ఎయిడ్స్ 50,000, 60,000 ఉండేది. ఇప్పుడు మనకి 20,000లోనే 15,000, 20,000కి వచ్చేస్తున్నాయి. అండ్ పాత హీరింగ్ ఎయిడ్స్కి డిజిటల్ హీరింగ్ ఎయిడ్స్కి తేడా ఒకసారి పాత హీరింగ్ ఎయిడ్స్తో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మనకి హీరింగ్ లాస్ పెరిగింది భవిష్యత్తులో మన వయసుతో పాటు ఆ హీరింగ్ ఎయిడ్ తీసుకెళ్ళి మనం డస్ట్బిన్లో పడేది, దాంట్లో ఉపయోగం ఉండదు, మళ్ళీ ఇంకో హీరింగ్ ఎయిడ్ తీసుకోవాలి. అదే మనకు డిజిటల్ హీరింగ్ ఎయిడ్స్ మనకి హీరింగ్ లాస్ పెరిగితే ఆ హీరింగ్ లాస్ ఎంత పెరిగిందో దాన్ని మనం అందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు, తగ్గితే మనం తగ్గించుకోవచ్చు. కర్ణబేరిలో రంధ్రానికి కారణాలు, ప్రమాదాలు, ట్రీట్మెంట్.
కర్ణబేరికి హోల్ ఎందుకు పడుతుంది అంటే అండి, చెవికి ముక్కుకి ఒక కనెక్షన్ ఉంటుంది అంటారు, యూస్టేషన్ ట్యూబ్ కనెక్షన్ అని. ఆ యూస్టేషన్ ట్యూబ్ కనెక్షన్ ద్వారా, ఆ యూస్టేషన్ ట్యూబ్ దాన్నే వెంటిలేషన్ ట్యూబ్ అని కూడా అంటారు. ఆ యూస్టేషన్ ట్యూబ్ యొక్క పని ఏంటంటే, మన శ్వాస తీసుకున్నప్పుడు ముక్కు ద్వారా ముక్కులోంచి గాలి ఆ ముక్కు నుంచి చెవుకున్న కనెక్షన్ పైప్ ద్వారా చెవిలోకి వెళ్తుంది. చెవులు మనకు ఓపెన్గా ఉంటాయి, చెవిలోంచి కూడా గాలి వెళ్తూ ఉంటుంది. ఈ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి యూస్టేషన్ ట్యూబ్ అనే గొట్టం ద్వారా, ఆ గాలి గొట్టం ద్వారా గాలి చెవిలోకి చెవి కర్ణబేరు లోపల గాలి వెళ్తుంది. కొన్నిసార్లు మనకు ఏమవుతుంది అంటే రికరెంట్ కోల్డ్, రికరెంట్ కాఫ్, రికరెంట్గా జలుబు, దగ్గు, కఫము ఇవన్నీ వచ్చేయడం వల్ల, ఆ రికరెంట్ జలుబు వల్ల ఆ కఫం ఏమవుతుంది, ముక్కు నుంచి గొంతులోకి వెళ్ళే సమయంలో కొన్నిసార్లు ఆ యూస్టేషన్ ట్యూబ్ గొట్టం ద్వారా చెవిలోకి ప్రవేశించి ఆ చెవిలో ఆ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇన్ఫెక్షన్, చెవిలో ఇన్ఫెక్షన్ పెరిగి ఒకనొక టైంలో ఆ చెవి నిండా చెవి లోపల కర్ణబేరు లోపల పస్ పెరిగిపోయి, ఆ పస్ బాగా పెరిగి కర్ణబేరులో ఉన్న ఒక వీకెస్ట్ పాయింట్ దగ్గర కర్ణబేరు బరస్ట్ అయ్యి అక్కడి నుంచి పస్ అనేది చెవిలోంచి బయటకు వస్తూ ఉంటుంది. ఆ కర్ణబేరు దగ్గర ఎక్కడైతే ఒక వీకెస్ట్ పాయింట్ దగ్గర కర్ణబేరు బరస్ట్ అయ్యిందో అక్కడ చిన్న హోల్ స్టార్ట్ అయ్యి, అదే హోల్ రాను రాను రెగ్యులర్గా పస్ చెవిలోంచి రావడంతో ఆ హోల్ పెద్దదైపోతూ ఉంటుంది. చాలామందికి మనకు తెలియక ఒకసారి హోల్ పడితే డ్రాప్స్ వేసేసుకుంటారు, ఇయర్ డ్రాప్స్ వేసుకోవడం వల్ల ఆ పస్ మెడిసిన్స్ వాడడం వల్ల ఆ పస్ అయితే తగ్గుతుంది, ఆ ఇన్ఫెక్షన్ అయితే తగ్గుతుంది, కానీ ఆ హోల్ అయితే క్లోజ్ అవుతుంది. ఆ హోల్ క్లోజ్ అవ్వాలంటే మనం ఆ సర్జరీ చేసుకోవాల్సిందే. అండ్ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, రెగ్యులర్గా ముక్కులో ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే ముక్కులో దూలం వంకరైనా, ముక్కులో ఏమైనా ముక్కులో బోన్ బెండ్ అయినా, ముక్కులో పాలిప్స్ లాగా ఉన్నా, ముక్కులో కండ పెరిగినా, ముక్కులో సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఫస్ట్ ఆ ముక్కులో ప్రాబ్లం మనం క్లియర్ చేసుకున్న తర్వాతే ఇయర్ సర్జరీకి వెళ్ళాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే అక్కడ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అక్కడ ముక్కులో ఉంది. సో ఆ ముక్కులో ఆ బెండ్ని సెప్టోప్లాస్టీ అనే సర్జరీ ద్వారా స్ట్రైటన్ చేసుకుని, ఆ పాలిప్స్ ఉంటే ఫస్ట్ సైనస్ సర్జరీ ద్వారా పాలిప్స్ అన్ని పాలిపెక్టమీ సైనస్ సర్జరీ ద్వారా పాలిప్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాతే అప్పుడు మనకి ఇయర్లో హోల్ సర్జరీ అనగా టెంపరోప్లాస్టీ, మెరింగోప్లాస్టీ అనే సర్జరీస్కి వెళ్ళాలి. కొంతమంది పిల్లలకి, చిన్నవాళ్ళకి టాన్సిలైటిస్ అని కూడా ఉంటుంది గొంతులో. ఆ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఉన్న ఈ కర్ణబేరి చెవిలో చీమ్ కారుతున్నా ఉంటే ఫస్ట్ ఆ టాన్సిలెక్టమీ సర్జరీ చేసుకుని, ముక్కులో ఎడెనాయిడ్స్ అని ఉంటే ఆ ఎడెనాయిడెక్టమీ సర్జరీ చేసుకుని, అప్పుడు 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ పిల్లలకి ఆ చెవిలో సర్జరీ చేసుకోవాలండి. చెవి నుంచి చీము కారడంకు కారణాలు, చికిత్స, జాగ్రత్తలు. చెవి డిశ్చార్జ్ అంటే చెవిలోంచి చీమి కారడం. చెవిలో చీమి కారడం అనేది చెవి డిశ్చార్జ్ అంటారు. చెవిలో చీమి కారడం అనేది 2 రకాలు ఉంటుందండి. ఒకటి చెవిలో చీమి ఉత్పత్తి అయి కారడం, 2 చెవిలో బోన్ డ్యామేజ్ అయ్యడం కారడం. చెవిలో చీమి కారడం అనేది ట్యూబో టింపానిక్ టైప్ అంటారండి. ఇందాక యూస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ ఈ ట్యూబో టింపానిక్ టైప్ అంటారు. దీనికే టెంపరోప్లాస్టీ, మెరింగోప్లాస్టీ అండ్ సర్జరీస్ ద్వారా క్లోజ్ అవుతారు. ఇంకో రకం అనేది యాటికో ఎంట్రల్ టైప్ అంటారు. అదేంటంటే అది కొన్నిసార్లు బై బర్త్ వస్తుంది, కొలెస్ట్రాటోమా అంటారు దాన్ని. అది బై బర్త్ వస్తుంది కొంతమందికి ఏజ్తో పాటు వస్తుంది ఆ బోన్ డ్యామేజ్ వల్ల. కొన్నిసార్లు ఈ చెవిలో కన్నం పడడంతో కూడా ఆ ఇన్ఫెక్షన్ బోన్కి వెళ్ళి బోన్ కూడా డ్యామేజ్ అవుతుందండి. అప్పుడు ఈ టెంపరోప్లాస్టీ అనే సర్జరీ ఒకటే చేస్తే సరిపోదు. దాంతోపాటు మాస్టరాయిడెక్టమీ అని ఒక సర్జరీ చేయాలి. ఆ మాస్టరాయిడెక్టమీ అనే సర్జరీ చేసి ఏదైతే బోన్ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ బోన్ అంతా క్లియర్ చేసుకుంటే దాన్నే ఇప్పుడు కొత్తగా మోడిఫైడ్ రాడికల్ మాస్టరాయిడెక్టమీ అంటాం, ఎంఆర్ఎం అంటాం. ఈ టెంపరోప్లాస్టీతో పాటు బోన్ డ్యామేజ్ ఉంటే ఆ మోడిఫైడ్ రాడికల్ మాస్టరాయిడెక్టమీ అనే సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. ఈ 2 సర్జరీలు కలిపి చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకో రకం ఉంటుందండి, చెవిలో చీమి కంటిన్యూ సంవత్సరాల తరబడి కారుతుంది. ఎందుకంటే ఇందాక ఒక మాట చెప్పాను నేను, టెంపరోప్లాస్టీ సర్జరీ చెవిలో కన్నాన్ని క్లోజ్ చేయడానికి అప్పుడు. ఆ టెంపరోప్లాస్టీ సర్జరీ చెవి డ్రైగా ఉన్నప్పుడే చేయాలి. కానీ సంవత్సరాల తరబడి చీమి కారుతూ ఉండి చెవి డ్రై అవ్వకపోతే అప్పుడు ఆ టెంపరోప్లాస్టీతో పాటు కార్టికల్ మాస్టరాయిడెక్టమీ అనే ఒక సర్జరీ ఉంటుందండి. ఆ కార్టికల్ మాస్టరాయిడెక్టమీ అనే సర్జరీతో పాటు ఈ టెంపరోప్లాస్టీ సర్జరీ 2 కలిపి చేయాల్సి వస్తుంది. అండ్ బోన్ డ్యామేజ్ అయ్యి, బోన్ ఇన్ఫెక్షన్ అయ్యి, చెవిలో ఎముకలు కూడా డ్యామేజ్ అయ్యి, చెవిలో చాలా చిన్న ఎముకలు 3 ఎముకలు ఉంటాయండి. దాన్ని మాలియస్, ఇంకస్, స్ట్రెబిస్ అంటారు, స్మాలెస్ట్ బోన్స్ ఇన్ ద బాడీ. ఆ బోన్స్ డ్యామేజ్ అయితే ఆ బోన్స్ డ్యామేజ్ అయిన ఏ బోన్ అయితే డ్యామేజ్ అయిందో తీసి దానికి ఆర్టిఫిషియల్గా వేరే బోన్ పెట్టి గ్రాఫ్ట్ పెడుతూ ఆ రిమైనింగ్ డ్యామేజ్ అయిన బోన్ పార్ట్ అంతా తీయడమే మోడిఫైడ్ రాడికల్ మాస్టరాయిడెక్టమీ అంటారు. ఈ మోడిఫైడ్ రాడికల్ మాస్టరాయిడెక్టమీ టెంపరోప్లాస్టీతో కలిపి చేయొచ్చండి. ఈ మోడిఫైడ్ రాడికల్ మాస్టరాయిడెక్టమీ కూడా చేయకుండా అలాగ ఆ బోన్ డ్యామేజ్ అయిన చెవిని నెగ్లెక్ట్ చేస్తే
కొన్నిసార్లు అది బ్రెయిన్కి ఆ ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి వ్యాపించి మనిషిని ప్రాణాపాయ స్థితి కలిగించే ప్రమాదం ఉంది. ఎందువల్లంటే చెవికి సంబంధించి ఫేస్కి వచ్చే నరం వీక్ అయిపోయి ఫేషియల్ పెరాలసిస్ రావచ్చు. అండ్ కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్ చెవి నుంచి బ్రెయిన్లోకి వెళ్ళి సిగ్మాయిడ్ సైనస్ థ్రాంబోఫ్లబైటిస్ అండ్ కవర్నస్ సైనస్ థ్రాంబోఫ్లబైటిస్ ఇలాంటి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ బ్రెయిన్లోకి వెళ్ళి ఇంట్రాక్రేనియల్ కాంప్లికేషన్స్ వచ్చి దాని తర్వాత బ్రెయిన్ సర్జరీ కూడా జరిగే ప్రమాదం ఉంటుందండి. సో చెవిలో బోన్ డ్యామేజ్ అయినప్పుడు చెవిలో ఆ బోన్ డ్యామేజ్ అనేది మనం ఆటో ఎండోస్కోపీ పరీక్ష ద్వారా అంటే చెవిలో స్కోప్ పెట్టి చూడడం ద్వారా ఒకటి తెలుసుకోవచ్చు. ఇంకోటి సిటీ టెంపరల్ బోన్ అంటారండి. ఈ సిటీ టెంపరల్ బోన్ ద్వారా ఆ బోన్ ఎంత డ్యామేజ్ అయింది, ఏ స్థాయిలో ఉంది, ఎంత త్వరగా సర్జరీ చేయాలి, సర్జరీ చేసే ముందర ఎంత త్వరగా పేషెంట్ అడ్మిట్ చేసి మెడికేషన్స్ ఇవ్వాలనేది మనకు ఆ బోన్ డ్యామేజ్ ఈ టెస్టుల ద్వారా మనం తెలుసుకుని సాధ్యమైనంత త్వరగా పేషెంట్కి దాని యొక్క సివియారిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకవేళ చేయించుకోకపోతే దాని యొక్క వచ్చే ప్రాణాపాయ స్థితి ఆ కాంప్లికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సర్జరీ చేస్తే పేషెంట్ మనం సేవ్ చేయగలచ్చు. చెవి డిశ్చార్జ్తో బాధపడుతున్నప్పుడు అండి వన్ థింగ్ ఏంటంటే చాలామంది మన ఇండియాలో ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏవో టెస్టులు చెప్పేస్తారేమో, స్కాన్లు ఏవో రాస్తారేమో అయ్యి అని భయపడతారు. బట్ ఇలాంటి డిశ్చార్జ్ వచ్చినప్పుడు వచ్చే ఆ నెగ్లిజెన్స్ వల్లే మనకు ఆ డిశ్చార్జ్ ఇంకా పెరిగి అది పెద్దదై ఇంకా దాని ప్రాబ్లం మనకి ఇంకా బ్రెయిన్కి దాని చుట్టుపక్కల మనకి చెవి చుట్టుపక్కల కూడా స్ప్రెడ్ అయ్యి అది డ్యామేజ్ ఇంకా పెద్దదయ్యేలా చేస్తుంది. సో ఎప్పుడైతే డిశ్చార్జ్ ఇయర్లో చీమ్ కారుతున్నట్టు తెలిస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈఎన్టీ డాక్టర్ గారికి చూపించుకొని అది చీమి ఎలా కారుతుంది, ఎంత కారుతుంది, అసలు చీమి ఏ దశలో ఉంది అనేది వెంటనే దానికి సంబంధించిన టెస్ట్ చేసుకుని అక్కడికి వెళ్తే ఈఎన్టీ కల్చర్ టెస్ట్ అని ఉంటుంది. ఫస్ట్ టైం కారుతున్నప్పుడు వెంటనే వెళ్ళి ఆ కల్చర్ టెస్ట్ చేసుకోవడం వల్ల ఆ కల్చర్ టెస్ట్ ఫస్ట్ కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్ అంటారండి. ఆ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఆ చీమి ఎందుకు కారుతుంది, దానికి కారణమైన బ్యాక్టీరియా ఏంటి, ఆ బ్యాక్టీరియాకి ఏ యాంటీబయాటిక్ పెడితే బెస్ట్ అనేది మనకు తెలుస్తుంది. దాని ద్వారా మన కన్సర్న్ యాంటీబయాటిక్స్ పెట్టుకుని అండ్ జలుబు దగ్గు ఉందా, ఆ జలుబు దగ్గు కొంతమందికి ఈ చీమ్ అనేది జలుబు దగ్గు ఉన్నప్పుడు లేకపోతే తలక్ స్నానాలు చేసినప్పుడు లేకపోతే చెవిలోకి నీరు వెళ్ళిపోతున్నప్పుడు చెల్లో తిరుగుతున్నప్పుడు ఈ చీమ్ అనేది కారుతూ ఉంటుంది. సో తలక్ స్నానాలు రికరెంట్గా చేయడం కానీ, ఒకవేళ స్విమ్మింగ్ అలవాటు ఉంటే ఆ స్విమ్మింగ్ అవాయిడ్ చేసుకోవడం కానీ, లేకపోతే చెరువు స్నానాలు చేయడం పోవడం కానీ, తలక్ స్నానం చేసేటప్పుడు శుభ్రంగా చెవిలో కొబ్బరి నూనెలో ముంచి పిండేసిన దూది చెవిలో టైట్గా పెట్టుకోవడం కానీ, ఇవన్నీ చేసి చెవిలోకి నీరు వెళ్లకుండా జలుబు రాకుండా జలుబు కఫం దగ్గు ఇవన్నీ రాకుండా యూఆర్టీ ఇన్ఫెక్షన్స్ అంటారు, ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటే ఆ చెవిలో చీమ్ కారడం తగ్గుతుంది. చెవి ఇన్ఫెక్షన్స్ అనేవి ఎన్ని దశలలో అభివృద్ధి చెందుతాయి? చెవి ఇన్ఫెక్షన్స్ అనేదండి ఫస్ట్ థింగ్ చెవిలో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ చాలా మందికి మధ్య వయసు వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి. దాన్నే ఆటోమైకోసిస్ అని కూడా అంటారు. రికరెంట్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ చెవి లోపల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్స్టర్నల్గా చెవిని డ్యామేజ్ చేయొచ్చు. ఆ చెవిని డ్యామేజ్ చేసినప్పుడు ఈ వినికిడి లోపం అనేది మనకి కంపల్సరీ వస్తూ ఉంటుంది. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్కి యాంటీ ఫంగల్ థెరపీ అని తీసుకుని ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసుకుని దాంతోపాటు ఈ వినికిడి లోపం అంటే ఇక్కడ కన్నం ఒకటే పడితే వినికిడి లోపం తక్కువ ఉంటుందండి. దాంతోపాటు బోన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. చెవిలో 3 రకాల బోన్స్ ఉంటాయి. ఈ బోన్స్ కూడా డ్యామేజ్ అయితే ఆ వినికిడి లోపం శాతం ఇంకా పెరుగుతుంది అండి. అన్ని బోన్స్ డ్యామేజ్ అయితే ఇంకా వినికిడి శాతం పెరుగుతుంది. అది మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఇందాక చెప్పాం కదా. సో ఇక్కడ మనం ఆ బోన్స్ డ్యామేజ్ అయితే ఓన్లీ బోన్స్ అంతా ఇంటాక్ట్గా ఉండి బోన్స్ డ్యామేజ్ అవ్వకపోతే దాన్ని మనం ఓన్లీ టెంపరోప్లాస్టీ ఒకటే చేసుకుంటే సరిపోద్ది. ఆ చెవిలో బోన్స్ కూడా డ్యామేజ్ అవుతే దాన్ని ఆసిక్లోప్లాస్టీ అంటారు. ఎందుకంటే చెవిలో బోన్స్ని ఆసికల్స్ అంటారండి. సో ఆ సర్జరీ పేరుని ఆసిక్లోప్లాస్టీ అంటారు. దాన్ని ఎలా గుర్తించవచ్చు అంటే చెవిలో ఆపరేషన్ ముందర ప్యూటోన్ ఆడియోమెట్రీ అని ఆడియో టెస్ట్ చేస్తాం. అందులో ఆడియోగ్రామ్ ఉంటుంది. ఆడియోగ్రామ్లో మనకి 20 డెసిబెల్స్, 30 డెసిబెల్స్, 40 డెసిబెల్స్, 50 డెసిబెల్స్, 60 డెసిబెల్స్ అని అది యొక్క తీవ్రత బట్టి లెస్-20 అయితే మైల్డ్ అని, 20 to 35 అయితే మోడరేట్ అని, 35 to 50 అయితే సివియర్ అని మనం స్టేజెస్ డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ ఒక పేషెంట్కి చెవిలో కర్ణబేరికి హోల్ పడినప్పుడు ఆడియోగ్రామ్ చేసినప్పుడు less-40 డెసిబెల్ లాస్ ఉంటే కర్ణబేర్ ఒకటే కన్నం పడింది, ఎముకలన్నీ ఇంటాక్ట్గా నార్మల్గా ఉన్నాయి అర్థం. అప్పుడు ఆ స్టేజ్లో మనం కర్ణబేర్ ఒకటే క్లోజ్ చేసుకుంటే సరిపోద్దండి. సో అప్పుడు ఇనీషియల్గా మనం వినికిడిని మనం నియర్ నార్మల్గా తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఆసికల్స్ కూడా 40 డెసిబెల్స్ దాటి ఉంటే ఆసికల్స్ డ్యామేజ్ ఉందని దాని అర్థం. సో 40 డెసిబెల్స్ దాటి ఉంటే ఆసిక్యులర్ స్టేటస్ తెలుసుకుని అవసరమైనప్పుడు ఆ టెంపరోప్లాస్టీతో పాటు ఈ ఆసిక్లోప్లాస్టీ కూడా చేసుకుంటే ఆ తీవ్రంగా ఉన్న హీరింగ్ లాస్ని కూడా మనం నియర్ నార్మల్ అంటే ఒకసారి డ్యామేజ్ అయితే నార్మల్ స్టేజ్కి రావడం కష్టం, నియర్ నార్మల్ వరకు తీసుకురావచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి, ఈ ఇయర్ సర్జరీస్ మేము చేసేది
హీరింగ్ లాస్ని అరికట్టడానికి అది సెకండరీ. ప్రైమర్లీ చెవిని సేఫ్గా ఉంచడం కోసం, ఎందుకంటే చెవిలో చీమ్ కారుతున్నప్పుడు ఆ చెవి డ్యామేజ్, ఆ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఫర్ అస్ వీల్ డూ ద ఇయర్ సర్జరీ చేసేది సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఇయర్ సేఫ్టీ కోసం టు మేక్ ద సేఫ్ ఇయర్ వీల్ డూ ద సర్జరీ అండ్ ప్యారలల్లీ సెకండరీలీ టు ఇంప్రూవ్ ద హీరింగ్. చెవి డిశ్చార్జ్ కు టాన్సిలైటిస్ కారణమవుతాయా? చెవి డిశ్చార్జ్ అనేది టాన్సిలైటిస్కి సంబంధం లేదండి. టాన్సిలైటిస్ వల్ల చెవి డిశ్చార్జ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఉంది, యాక్టివ్ టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఉంది. ఆ టాన్సిల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఆ గొంతులో ఇన్ఫెక్షన్ రావడం వల్ల అది మనకి చెవి డిశ్చార్జ్ కారణం అవుతుంది. ఎందుకంటే సెప్టిక్ ఫోకస్ అనేది ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ టాన్సిల్స్లో ఉంటుంది. ఎప్పుడైతే టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ టాన్సిల్ సైజ్ పెరిగి ఆ టాన్సిల్స్లో చీమ్ పడితే ఆ చీమి ఆ చెవిలోకి వ్యాపించే ప్రమాదం ఉంటుంది. వ్యాపించి ఆ చెవి చీమికి ఈ టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ కారణం ఉంటుంది. టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్తో బాధపడితే ప్యారలల్గా చెవి చీమ్ కారణంతో బాధపడితే ఫస్ట్ టాన్సిలెక్టమీ సర్జరీ చేయాలండి. ఆ టాన్సిలెక్టమీ సర్జరీ చేసి ఆ టాన్సిల్స్ అనేవి రిమూవ్ చేసి టాన్సిల్స్ ప్రాబ్లం క్లియర్ అవుట్ చేసుకున్న తర్వాత చెవి సర్జరీకి వెళ్ళాలి. టాన్సిలైటిస్ అంటే ఏమిటి? రకాలు, చికిత్స. టాన్సిలైటిస్ అంటే మనకి ప్రతి మనిషికి బాడీలో ఇన్నర్ లింఫాటిక్ ఛానల్స్ అని ఉంటాయి. ఇన్నర్ రింగ్స్ అండ్ అవుటర్ రింగ్ అని ఉంటుంది. మన ఒంట్లో కూడా గొంతులో కూడా టాన్సిల్స్లో కూడా 4 రకాల టాన్సిల్స్ ఉంటాయండి. ఒకటి ముక్కులో వచ్చే టాన్సిల్, దాన్ని ఎడినాయిడ్ అంటారు, ఒక సింగిల్ టాన్సిల్ వస్తుంది. గొంతులో వచ్చే టాన్సిల్స్ ప్యాలటైన్ టాన్సిల్స్ అంటారు, అవి 2 రకాల, గొంతులో 2 ఉంటాయి. నాలిక మీద కూడా వచ్చే టాన్సిల్స్ ఉంటాయి, దాన్ని లింగువల్ టాన్సిల్స్ అంటారండి. అండ్ ఇందాక మీకు ఒక మాట చెప్పాను, ట్యూబల్ యూస్టేషన్ ట్యూబ్ అని, చెవికి ముక్కుకి యొక్క కనెక్షన్. ఆ ట్యూబ్ యొక్క ముక్కు భాగం యొక్క ఎంట్రన్స్లో ఉన్న టాన్సిల్ని ట్యూబల్ టాన్సిల్ అంటారు. ఈ అన్నింటికంటే ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యేది ప్యాలటైన్ టాన్సిల్స్ అంటారు, అంటే మన గొంతులో రెగ్యులర్గా వచ్చే టాన్సిల్స్. ఈ గొంతులో టాన్సిల్స్ అనేది భగవంతుడు మనకు బై బర్త్ ఉంటుంది. టాన్సిల్స్ అనేవి మనకి ఇన్ఫెక్షన్ కాదు, ప్రతి మనిషికి పుట్టుకతో టాన్సిల్స్ వస్తాయి. ఈ టాన్సిల్స్ అనేవి ఏంటంటే అవి మనకి ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి పిల్లల్లో తక్కువ ఉంటుంది. సో రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు గొంతులో తీసుకునే ఆహారం ద్వారా, మన తినే తిండి ద్వారా, మన పీల్చే గాలి ద్వారా ఈ ఇన్ఫెక్షన్స్ అని బాడీలోకి వెళ్ళి బాడీని మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్స్ అన్నిటిని బాడీలోకి వెళ్లకుండా ఈ టాన్సిల్స్ అనేవి మనకి రక్షణ కవచాలలాగా, ఒక సేఫ్టీ బ్యారియర్స్ లాగా మనకి గొంతు దగ్గర, ముక్కు దగ్గర ఉంటాయండి, నాలిక మీద. బట్ అనుకోకుండా ఈ టాన్సిల్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అయ్యే వైరస్, బ్యాక్టీరియాల ద్వారా నిత్యం యుద్ధాలు చేస్తూ ఆ బ్యాక్టీరియాతో ఆ టాన్సిల్స్ కొన్నాళ్ళకి మనకి సపోర్ట్ చేయపోగా రివర్స్లో ఆ బ్యాక్టీరియా సపోర్ట్ చేసి అది ఇన్ఫెక్షన్ కారణం అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ కారణం ఈ టాన్సిల్స్ బాగా వరిసిపోవడం, వాసిపోవడం, అవి టాన్సిల్ సైజ్ పెద్దదైపోయి పేషెంట్కి హై గ్రేడ్ ఫీవర్ రావడం, గొంతు నొప్పి రావడం, తినడానికి తాగడానికి ఇబ్బంది అవడం, కనీసం మాట్లాడడానికి కూడా ఇబ్బంది అయ్యి సివియర్ స్టేజ్లోకి వెళ్తుంది. అలాంటప్పుడు ఈ టాన్సిల్స్ వెంటనే కన్సల్ట్ ఈఎన్టీ డాక్టర్ గారికి చూపించుకొని ఆ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్ యొక్క యాంటీబయాటిక్స్, మెడిసిన్స్ అని వాడి ఆ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఆ టాన్సిల్స్ యొక్క సైజ్, టాన్సిల్స్లో కూడా 4 రకాల స్టేజెస్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఆ సైజ్ యొక్క టాన్సిల్స్ బట్టి, ఆ సివియారిటీ యొక్క ఇన్ఫెక్షన్స్ బట్టి అది సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుందా ఇన్ఫెక్షన్, సంవత్సరానికి 4 సార్లు వస్తుందా, సీజనల్గా వస్తుందా, ప్రతి సంవత్సరం వస్తుందా, వాతావరణం మారినా వస్తుందా, ఆ పేషెంట్ కూలింగ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల వస్తుందా, రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ అంతా మొత్తం యాంటీబయాటిక్స్ ద్వారా మన ఇన్ఫెక్షన్ క్లియర్ చేసుకుని ఫైనల్గా టాన్సిల్స్ అనేది మనం ఇంకా ఒక సెటన్ స్టేజ్ వచ్చాక, అనగా అది వారు ఒక 4-5 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ టాన్సిలెక్టమీ సర్జరీ చేసుకోవడం వల్ల ఆ టాన్సిల్స్కి శాశ్వత పరిష్కారం ఇవ్వచ్చు. దాని ద్వారా మిగతా ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. టాన్సిల్స్ కు కారణాలు, లక్షణాలు చిన్నపిల్లలకు ఎందుకు వస్తాయి? ఎక్కువ టాన్సిల్స్ అండి చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుంది. అది ముఖ్యంగా టాన్సిల్స్ అనేది ఎందుకంటే పిల్లల్లో ఎందుకు వస్తుంది అంటే, పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. ఆ రోగ నిరోధక ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ అనేది రెగ్యులర్గా పిల్లలకి జలుబు, దగ్గు, జ్వరము, ఈ ఐస్ క్రీములు, ఐస్ వాటర్ ఇవన్నీ తాగడం, ఈ టాన్సిల్స్ అనేవి ఎక్కువ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ రికరెంట్గా అవుతుంది. ఒకసారి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఎక్యూట్ స్టేజ్లో ఉన్న టాన్సిల్స్ క్రానిక్ స్టేజ్లోకి వెళ్తుందండి. క్రానిక్ స్టేజ్ అంటే ఇంకా పర్మనెంట్గా, ఎక్యూట్ స్టేజ్ అంటే వచ్చి తగ్గడం అంటారండి. క్రానిక్ స్టేజ్ అంటే ఇంకా అది పర్మనెంట్గా ఇన్ఫెక్షన్ ఉండిపోవడం. ఆ సిమ్టమ్స్ బట్టి మెడికేషన్స్ వాడితే ఎక్యూట్ స్టేజ్లో ఉన్న టాన్సిల్స్ని మనం సర్జరీ లేకుండా ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్స్ ద్వారా తగ్గించవచ్చు. ఒకసారి ఆ క్రానిక్ స్టేజ్లోకి వెళ్తే ఆ టాన్సిల్స్ని మనం ఆ టాన్సిలెక్టమీ అనే సర్జరీ ఉంటుందండి. ఆ టాన్సిలెక్టమీ అనే సర్జరీ చేసి ఇప్పుడు కొత్తగా ఇదివరకు
వరకు పూర్వకాలం టాన్సిలెక్టమీ అనేది డిసెక్షన్ మెథడ్ ఉండేది, కట్ చేసి తీసేవారు. ఇప్పుడు టాన్సిల్స్లో కూడా లేటెస్ట్ పద్ధతులు వచ్చినాయి. అండ్ CO2 లేజర్ పద్ధతి, కోల్డ్ స్టీల్ టాన్సిలెక్టమీ అండ్ లేజర్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ టాన్సిలెక్టమీ అనేది చాలా లేటెస్ట్ పద్ధతులు వచ్చినాయండి. ఒక ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా బ్లడ్ లాస్లో, ఎందుకంటే టాన్సిల్స్లో పూర్వకాలం డిసెక్షన్ మెథడ్లో బ్లడ్ లాస్ ఎక్కువ ఉండేది అండ్ బ్లడ్ ఎక్కువ పోవడం, పెయిన్ ఎక్కువ రావడం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఎక్కువ బ్లడ్ లాస్ లేకుండా, పిల్లలకి పెయిన్ లేకుండా లేటెస్ట్ టాన్సిల్స్ లేటెస్ట్ లేజర్ పద్ధతి, ఎండోస్కోపీ పద్ధతిలో, ఈ రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల్లో అండ్ ఈ పద్ధతుల్లో మన టాన్సిల్స్ సర్జరీ చేసుకుని ఇప్పుడు సర్జరీని చాలా సింపుల్ చేస్తాం. ఉదయం వస్తే సాయంత్రమే పంపించేస్తాం డే కేర్ పద్ధతిలో. ఈ టాన్సిలెక్టమీ సర్జరీతో పాటు ప్యారలల్గా మనం ఇందాక చెప్పుకున్నట్టే ముక్కులో ఎడినాయిడ్స్ అని కూడా ఉంటాయండి. ఆ ముక్కులో ఎడినాయిడ్స్ వల్ల చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పెట్టినట్టు గురక పెట్టడం, నోరు తెరిచి పడుకోవడం, నోరుతో గాలి పీల్చుకోవడం. ఎందుకంటే ఆ ఎడినాయిడ్ అనేది ఈ టాన్సిల్స్ లాంటిది ఒక రకం అండి. ఆ ముక్కులో దాన్ని నాసోఫెరెంజల్ టాన్సిల్స్ అంటారు, ముక్కులో ఎడినాయిడ్స్ని. ఈ ఎడినాయిడ్స్ పెద్దవి అవడం వల్ల మీకు ఇందాక చెప్పాం, చెవిలో చీమ్ పట్టడం, చెవిలో నీరు పట్టడం, చెవికి ముక్కికి ఉన్న కనెక్షన్ కట్ చేయడం, ఆ ముక్కులో కాయ పెద్దదైపోవడం, దానివల్ల ముక్కు ద్వారా పిల్లలకి శ్వాస అందకపోవడం, సో నోటి ద్వారా గాలి తీసుకోవడం, రాత్రుల్లో పెద్దవాళ్ళు పెట్టినట్టు గురక పెట్టడం, ఇవన్నీ చేయడం వల్ల ఎడినాయిడైటిస్ అంటారు. ఈ ఎడినాయిడ్స్ కూడా మన టాన్సిలెక్టమీ సర్జరీ లాగే ఎడినాయిడెక్టమీ సర్జరీ అని ఉంటుంది. కొంతమంది పిల్లలకి టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ కలిపి వస్తాయండి, దాన్నే మనం ఎడినో టాన్సిలెక్టమీ అంటాం. సో ఎడినాయిడ్స్ టాన్సిల్స్ సింగిల్ సిట్టింగ్లో మనం తీసేయచ్చు. అండ్ వన్స్ వి డూ ద సర్జరీ, ద పేషెంట్ విల్ గెట్ ద పర్మనెంట్ రిలీఫ్. సర్జరీ చేసిన తర్వాత టాన్సిల్స్ తిరిగి వచ్చే ప్రమాదం ఉందా? అది చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. చాలా మంది తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు, మా పిల్లలకి మేము ఆపరేషన్ చేస్తున్నాం ఈ వయసులో, మాకు భవిష్యత్తులో మళ్ళీ ఇది పెరుగుతుంది. ఈ ప్రాబ్లం వచ్చేదే ఆ టాన్సిల్స్ అక్కడ ఉండడం వల్ల. ఆ టాన్సిల్స్ ని మనం సంపూర్ణంగా రిమూవ్ చేసేస్తున్నాం, పూర్తిగా టాన్సిల్స్ ని మొత్తం తీసివేయబడుతున్నాం. అండ్ ఈ ఎడినాయిడ్స్ కూడా అంతే, ఆ ఎడినాయిడ్స్ ఉండడం వల్ల అక్కడ ప్రాబ్లం వస్తుంది. మనం మందులు తీసుకోవడం ద్వారా, యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్ తీసుకోవడం ద్వారా ఆ టాన్సిల్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ని మనం తీస్తున్నాం కానీ ఆ టాన్సిల్స్ని మనం తీయట్లేదు. సో ఈ టాన్సిల్స్ని ఒకసారి పూర్తిగా తీసేయబడితే, ఈ టాన్సిల్స్ కానీ అలాగే ప్యారలల్గా ముక్కులో ఎడినాయిడ్స్ కానీ సెపరేట్గా చేయొచ్చు, కలిపి చేయొచ్చు. తీసేయడం వల్ల ఏదైతే మనకు ఆ ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో ఆ ప్రాబ్లం క్రియేట్ చేసే ఆర్గన్ని మనం తీసేయడం వల్ల ఆ ప్రాబ్లంకి మనం శాశ్వత పరిష్కారం ఇవ్వచ్చు. భవిష్యత్తులో మళ్ళీ ఆ ప్రాబ్లం తిరగబడడానికి ఛాన్స్ ఉండదు. చెవిని క్లీన్ చేసేందుకు ఉత్తమమైన పద్ధతి ఏంటి? చెవిని క్లీన్ చేయడం అనేది నిషేధం. అసలు చెవిని క్లీన్ చేసుకోకూడదు. చెవిని క్లీన్ చేసేది ENT డాక్టర్సే చెవిని క్లీన్ చేయాలి. ఆ ENT డాక్టర్స్ కూడా చెవిలో గులుము ఉన్నప్పుడు మేము డ్రాప్స్ ఇస్తాం. బ్యాక్టీరియా పస్ ఉంటే దానికి యాంటీ బ్యాక్టీరియల్ డ్రాప్స్ ఇస్తాం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే. ఫంగస్ ఉంటే యాంటీ ఫంగల్ డ్రాప్స్ ఇస్తాం. వ్యాక్స్ ఉంటే డివాక్స్ అనే ఇయర్ డ్రాప్స్ ఇస్తాం, వ్యాక్స్ డిజాల్వింగ్ ఇయర్ డ్రాప్స్ ఇస్తాం. ముందు ENT డాక్టర్ గారు చూపించుకుని ఆ డ్రాప్స్ వేసుకున్నాక అది మెత్తబడిన తర్వాత అప్పుడు ENT డాక్టర్ గారు ఆ చెవిని ఎండోస్కోపీ పద్ధతి ద్వారాను ఆర్ హెడ్లైట్ పద్ధతి ద్వారాను సక్షన్ మిషన్ అని ఉంటుందండి, ఇయర్ సక్షనింగ్ మిషన్ అని. ఆ మిషన్ ద్వారా ఆ డ్రాప్స్ వేసాక అది మెత్తబడ్డాక ENT డాక్టర్ గారు ఎండోస్కోపీ విధానం ద్వారా ఆర్ డైరెక్ట్ విధానం ద్వారా ఆ చెవిని క్లీన్ చేయడం జరుగుతుంది. ఆ క్లీన్ చేసిన చెవిని మొత్తం డ్రై చేసి దాని తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఆయింట్మెంట్ అప్లై చేస్తారు. మనం ఓన్లీ డ్రాప్స్ వేసుకోవచ్చు కానీ సెల్ఫ్ క్లీనింగ్ అనేది చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. చాలామంది ఇయర్ బడ్స్తో వాడడం, ఇయర్ క్లీన్ చేసుకోవడం వల్ల చెవిలో చర్మం చాలా పల్చగా ఉంటుందండి. ఆ స్మూత్గా ఉన్న చర్మం మనం ఇయర్ బడ్స్ ద్వారా దాన్ని రఫ్గా చేసి మనం ఇన్ఫెక్షన్స్ని దాన్ని వెల్కమ్ చెప్తున్నట్టు ఉంది. సో చెవిలో చర్మం ఎంత స్మూత్గా ఉంటే ప్లస్ ఈ వ్యాక్స్ అనేది చాలామంది అంటారు, మరి వ్యాక్స్ ఉండిపోతుంది కదండి, ఎలా క్లీన్ చేసుకోవాలి డాక్టర్ గారు? వ్యాక్స్ క్లీన్ చేయట్లేదండి, జస్ట్ వ్యాక్స్ డ్రాప్స్ వేసుకుంటే మన వ్యాక్స్ భగవంతుడు ఆటో క్లెన్జింగ్ మెకానిజం అని ఇచ్చాడు. మనం మాట్లాడడం ద్వారా, మనం నవలడం ద్వారా, మన జా మూమెంట్స్ ద్వారా మన చెవిలో ఉత్పత్తి అయ్యే వ్యాక్స్, హెల్దీ వ్యాక్స్, నార్మల్ వ్యాక్స్ దాని అంతటా అదే బయటకు వచ్చేస్తుంది. దాన్ని మనం వ్యాక్స్ డ్రాప్స్ చేయడం కానీ, దాన్ని ఇయర్ బడ్స్ పెట్టి క్లీన్ చేయడం కానీ అలాంటివి చేస్తే మనం ఉన్న ఇన్ఫెక్షన్ ఇంకా పెంచడం అవుతాం. సో చెవి క్లీనింగ్ చేసేది ENT డాక్టర్స్ మాత్రమే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఎక్విప్మెంట్ ద్వారా, సక్షన్ మిషన్ ద్వారా, సక్షన్ ప్రోబ్స్ ద్వారా, ఎండోస్కోపీ గైడెడ్ ద్వారా ఆ ఇయర్ క్లీనింగ్ ఆ డాక్టర్స్ ద్వారా చేయించుకోవడం మంచిది. పిల్లలకు కూడా వ్యాక్స్ అనేది రెగ్యులర్గా ఫామ్ అవుతుంది పెద్దల కంటే చిన్న పిల్లలకి. దానికి ముఖ్యమైన కారణం మన చెవి నుంచి ఓపెనింగ్ నుంచి కర్ణబేరు వరకు చెవి బోన్, ఒక కార్టిలేజ్ బోన్, ఒక రంధ్రం ఉంటుంది, ఒక పైప్లో ఉంటుంది. అది ఇంచుమించు 6 to 7 centimeters ఉంటుంది. అందులో వ్యాక్స్ ఫామ్ అవుతుందండి. పెద్దవాళ్ళకైతే చెవి రంధ్రం అనేది స్ట్రైట్గా ఉంటుంది, చిన్నపిల్లలకి వంకరగా ఉంటుంది.
ఆ వంకరగా ఉండడం వల్ల వ్యాక్స్ లోపలికి ఈజీగా ఫామ్ అయ్యి లోపలికి ఈజీగా వెళ్తే కానీ బయటకి ఈజీగా రాలేదు. అప్పుడు మేమేం చేస్తామంటే ఆ వ్యాక్స్ లోపల చిన్నపిల్లల్లో వ్యాక్స్ ఉన్నప్పుడు వాళ్ళకి వ్యాక్స్ డ్రాప్స్ ఇచ్చి ఆ వ్యాక్స్ మెత్తబడేంత వరకు వెయిట్ చేసి అప్పుడు చెవి పిచికారీ అంటాం. అంటే ఆ వ్యాక్స్ మెత్తబడిన తర్వాత మేము నిర్ధారణ చేసుకున్నాక వ్యాక్స్ మెత్తబడిందని ఇయర్ వాష్ చేసి ఆ వ్యాక్స్ ఇయర్ సిరంజింగ్ అంటారు. ఇయర్ సిరంజింగ్ ద్వారా ఆ చిన్నపిల్లల్లో ఆ వ్యాక్స్ బయటకు తీసేయడం జరుగుతుంది. పెద్దవాళ్ళు ఇయర్ సెక్షన్ మిషన్ ద్వారా ఇయర్ సెక్షనింగ్ చేస్తాం. ముక్కులో కాయలు అంటే నేజల్ పాలిప్స్ కు కారణాలు, చికిత్స. ఈ ముక్కులో పాలిప్స్ అనేవి ఎక్కడో బయట నుంచి రావండి. అవి ముక్కులో పాలిప్స్ అనేవి ముక్కులోనే పుడతాయి. ఆ ముక్కులో పాలిప్స్కి ముఖ్య కారణం ఏంటంటే ఎలర్జీ. చాలామందికి ఒక ఎలర్జీ ఒక తీవ్ర స్థాయిలో వెళ్ళినప్పుడు ఎలర్జీతో పాటు సైనసైటిస్ అంటారు. మనకు ముక్కు గురించి మాట్లాడుకోవడం అంటే ముక్కుని ఒక సెంటర్లో దూలం అని ఉంటుంది. అది ముక్కుని 2 భాగాల కింద చేస్తారు. ముక్కు చుట్టుపక్కల మనకి గాలి గదులు అని ఉంటాయి. దాన్ని ఇంగ్లీష్లో సైనస్ అంటారు. ఆ 4 రకాల గాలి గదులు ఉంటాయండి. మ్యాక్సిలరీ సైనస్, ఎథమాయిడ్ సైనస్, ఫ్రంటల్ సైనస్ అండ్ స్పెనాయిడ్ సైనస్. ఈ 4 రకాల సైనసెస్ ఉంటాయి. ఈ సైనసెస్ ఆర్ నథింగ్ బట్ వెంటిలేటరీ ఛాంబర్స్ అంటారు. ఈ సైనసెస్ యొక్క ఉపయోగాలు ఏంటంటే మనం ముక్కు ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు ఆ ముక్కులోకి వెళ్ళే గాలి ఈ సైనస్ గదుల్లోకి వెళ్ళి సర్క్యులేట్ అయ్యి ప్యూరిఫికేషన్ ఆఫ్ ద ఎయిర్ అండ్ థర్మో రెగ్యులేషన్, ఇవన్నీ ఆ సైనస్ యొక్క ఫంక్షన్స్. అంటే ముక్కులోకి వెళ్ళే గాలి యొక్క బ్యాక్టీరియా వైరస్ ఇవన్నీ ఫిల్టర్ చేసేసి గాలి యొక్క టెంపరేచర్ని మన బాడీ టెంపరేచర్కి తీసుకొచ్చి థర్మో రెగ్యులేషన్ అంటారు. ఆ గాలిలో ఉన్న తేమను తీసి హ్యూమిడిఫికేషన్ అంటారు. ఇవన్నీ సైనస్ ఫంక్షన్స్ అంటారు. ఎప్పుడైతే ఈ ఎలర్జీ తీవ్రంగా తుమ్ములు వచ్చి ఎలర్జీ పేషెంట్స్కి ఈ ముక్కులో సైనస్ ఇన్ఫెక్షన్స్ అని వస్తాయి. దాన్నే రైనోసైనసైటిస్ అంటారు. ఈ ఎలర్జీ ఒక తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు ఈ ముక్కులో పాలిప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ముక్కులో కఫం నిల్వ ఉండిపోయి ఈ సైనసెస్ బ్లాక్ అయ్యి ముక్కుకి సైనసెస్కి లోపల కనెక్షన్ కట్ అయ్యి ఆ లోపల సైనసెస్లో కఫం చేరిపోయి ఆ కఫం చుట్టూరు ఒక క్యాప్సూల్ కింద ఫామ్ అయ్యి ఆ క్యాప్సూలే ముక్కులో పాలిప్స్ అంటారు. ఈ పాలిప్స్లో కూడా మనం మాట్లాడుకోవాల్సి అంటే 2 రకాల పాలిప్స్ ఉంటారండి. యాంట్రోకోయినల్ ఏసీ పాలిప్ అంటారు, యాంట్రోకోయినల్ పాలిప్ అంటారు, ఎథమాయిడల్ పాలిప్స్ అంటారు. యాంట్రోకోయినల్ పాలిప్స్ అనేవి ద్రాక్ష పళ్ళు గుత్తుల్లో ఉంటాయి. ఈ మొత్తం 2 ముక్కులు, ఒక ద్రాక్ష పళ్ళు గుత్తు ఎలా ఉంటుందో అలాగే 2 ముక్కుల్లో మొత్తం ఈ కాయలు ఫామ్ అయ్యి ఈ ద్రాక్ష పళ్ళు గుత్తుల్లాగా మొత్తం ముక్కు అంతా మూసేసి ముక్కులోంచి గాలి వెళ్లకుండా ముక్కును కంప్లీట్గా బ్లాక్ చేసేస్తారు. అండ్ ఇంకో రకం యాంట్రోకోయినల్ పాలిప్స్ అంటారండి. ఈ యాంట్రోకోయినల్ పాలిప్స్ అనేది డంబెల్ షేప్లో ఉంటాయి. ఈ డంబెల్ షేప్లో ఉండి అది ఒక సైడే వస్తుందండి యాంట్రోకోయినల్ పాలిప్. బట్ ఈ ఎథమాయిడల్ పాలిప్స్ ద్రాక్షపళ్ళు గుత్తులో ఉన్నాయి, 2 వైపులో వస్తాయి. ఈ పాలిప్స్ కంప్లీట్గా ముక్కు వెనకాల గొంతుకి మొత్తం కంప్లీట్ బ్లాక్ చేసేసి ముక్కులోంచి శ్వాస వెళ్ళనివ్వకుండా, పేషెంట్కి ఊపిరి ఆడనివ్వకుండా నోట్లోంచి గాలి తీసుకుని బ్రతికేలా చేసేస్తాం. ఈ పాలిప్స్ అనేవి కంపల్సరీ దీనికి ఈ ఎథమాయిడల్ పాలిప్స్ అనేవి అండ్ యాంట్రోకోయినల్ పాలిప్స్ అనేవి ఏ పాలిప్స్ అయినా నేసల్ పాలిపోసిస్ అంటారు. ఈ నేసల్ పాలిపోసిస్కి అల్టిమేట్ ట్రీట్మెంట్ ఈస్ పాలిపెక్టమీ విత్ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ. ఈ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీని షార్ట్కట్లో ఫెస్ అంటామండి. ఈ ఫెస్ సర్జరీ ద్వారా ఈ మొత్తం పాలిప్స్ అన్ని మొత్తం తీసివేయబడతాయి. ఇప్పుడు లేటెస్ట్గా పూర్వకాలం మాన్యువల్ కన్వెన్షనల్ మెథడ్లో చేసేవారు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ మైక్రో డిబ్రేటర్ అనే మిషన్ వచ్చిందండి. ఆ మైక్రో డిబ్రేటర్ వల్ల కంప్లీట్ మొత్తం ఆ పాలిప్స్ బేస్ వరకు వెళ్ళి, ఎందుకంటే పాలిప్స్ హైయెస్ట్ రికరెన్స్ ఛాన్సెస్ ఇన్ ద నోస్ సర్జరీలో మళ్ళీ వచ్చే ఈ పాలిప్స్ అండి. ఈ పాలిప్స్ పూర్తిగా తీయకుండా సగమే తీసి, సంపూర్ణంగా తీయకుండా అసంపూర్ణంగా సగం తీసి వదిలేస్తే విదిన్ 6 months to 1 year మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఈ పాలిప్స్ అనేవి పూర్తిగా తీయాలంటే దాని అటాచ్మెంట్ బేస్ వరకు వెళ్ళి కంప్లీట్గా దాన్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. దానికి మైక్రో డిబ్రేటర్ అనే మిషన్ ద్వారా ఈ ఎండోస్కోపిక్స్ సపోర్ట్ ద్వారా, ఎండోస్కోపిక్ కెమెరా, లైట్ సోర్స్, ఈ ఎండోస్కోప్స్ ద్వారా, ఈ లేటెస్ట్ అడ్వాన్సెస్ ద్వారా ఈ సపోర్ట్తో కంప్లీట్గా దాని అటాచ్మెంట్ వరకు మనం వెళ్ళి ఆ పాలిప్స్ని సంపూర్ణంగా తీసేసి దాని తర్వాత పేషెంట్ని రెగ్యులర్ ఫాలోఅప్ రమ్మనాలి. దాంతోపాటు పేషెంట్కి స్టెరాయిడ్ స్ప్రేస్ అని పెడుతూ ఆ పేషెంట్ అండ్
స్టెరాయిడ్ స్ప్రే పెట్టి రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకుంటే అది మళ్ళీ ఇన్ఫెక్షన్ చేరిందా లేదా, ఈ పాలిప్స్ వాళ్ళు ప్రతి సంవత్సరానికి ఒక 4-5 సార్లు రెగ్యులర్గా సర్జరీ తర్వాత రెగ్యులర్గా ఫాలోఅప్ అవుతూ దాని యొక్క టాబ్లెట్స్ వాడుతూ రెగ్యులర్గా, ముఖ్యంగా వింటర్ సీజన్లో కంపల్సరీ ఈఎన్టీ డాక్టర్కి రెగ్యులర్గా ఫాలోఅప్ అవుతూ ఉండాలి. ఎందుకంటే వింటర్ సీజన్లో దాని యొక్క అటాక్స్, రికరెంట్ అటాక్స్, రిలాప్సెస్ మళ్ళీ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటాయి. వింటర్ సీజన్లో ఈఎన్టీ సమస్యలు పెరిగిపోవడానికి కారణాలు, జాగ్రత్తలు. ముఖ్యంగా వింటర్ సీజన్లో వాతావరణం మన టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుందండి. ఎప్పుడైతే బయట టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ కంటే బయట టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఈ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా మనం 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు, సీజనల్ అండ్ పెరీనియల్. సీజనల్ అంటే ముఖ్యంగా వింటర్ సీజన్లో, అనగా ఈ అక్టోబర్ ఎండింగ్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు వచ్చే సీజనల్ ప్రాబ్లమ్స్ అంటారు. పెరీనియల్ అంటే సీజన్తో సంబంధం ఉండదు, సంవత్సరం అంతా మొత్తం 12 నెలల్లో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటారు. ఈ సీజనల్ ప్రాబ్లమ్స్లో మనం జనరల్గా ఈ బయట చలిలోకి వెళ్ళినప్పుడు మన స్వెటర్స్, మాస్క్, మఫ్లర్స్ ఇవన్నీ వేసుకుని అవసరమైతే రాత్రి చల్లో తిరగడం, లేకపోతే జాగ్రత్తగా ఉండడం, జలుబు ఏమైనా చేస్తే ఇంట్లో వేడి నీళ్ళు తాగడం, ఆవిర్లు పట్టడం, వేడి నీళ్ళతో స్నానం చేయడం, ఏసీ వాడకపోవడం, ఏసీ వాడాలంటే హై టెంపరేచర్ పెట్టుకోవడం, అండ్ దుమ్ము ధూళికి దూరంగా ఉండడం, అండ్ చల్లో తిరగకుండా, ఇంకా మనకి వెంటనే ఈ జలుబు కానీ, దగ్గు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు, గొంతు నొప్పులు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే దాన్ని లేట్ చేయకుండా ఆ కన్సర్న్ డాక్టర్ గారి దగ్గర, ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, దగ్గరలోని ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఆ ప్రాబ్లంకి సంబంధించిన మెడికేషన్స్, దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించుకొని, దాంతోపాటుగా దాన్ని ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకుంటూ ఆ డాక్టర్ గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఫాలోఅప్ అవుతూ ఆ సీజనల్ ప్రాబ్లమ్స్ని సీజన్ స్టార్ట్ అవ్వగానే ఒకసారి చూపించుకొని దానికి ఏ టాబ్లెట్స్ ఎప్పుడు వాడాలి, సొంత మెడికేషన్ తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన ప్రాబ్లమ్ను మనం నిర్ధారణ చేసుకుని టెస్టులు కూడా చేసుకుని దాన్ని మనం వెంటనే దాని ఇనీషియల్ స్టేజెస్లోనే క్యూర్ చేసుకుంటే అది ఆ సీజన్లో పెరిగి పెద్దదవ్వకుండా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఈఎన్టీ సమస్యలను తగ్గించే వంటింటి చిట్కాలు. మనకి ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే ప్రాబ్లం వచ్చాక వైద్యం చేసుకోవడం కంటే ప్రాబ్లం రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. దాన్నే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. దానికి హోమ్ రెమెడీస్ అంటే మనం కూలింగ్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, కూలింగ్ వాటర్, రిఫ్రిజిరేటర్ ఐటమ్స్ ఇవన్నీ ఎంత దూరంగా ఉంటే ఈ చలికాలంలో అంత మంచిది. దాంతోపాటు తలకు స్నానాలు చేయడం, నదీ స్నానాలు చేయడం, హెడ్ బాతులు చేసి మొత్తం చల్లనీళ్ళు స్నానాలు చేయడం ఇవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవడం మంచిది. అండ్ మన ఏజ్ రిలేటెడ్ కూడా, అండ్ ఎలర్జీ పేషెంట్స్ కానీ, ఆల్రెడీ ఎలర్జీతో సఫర్ ఉన్నవారు కానీ, సైనస్తో సఫర్ అవుతున్నవారు కానీ, వీళ్ళు కానీ రెగ్యులర్గా ఆ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పుడే వెయిట్ చేయకుండా వెంటనే ఆ సివియరిటీ అవ్వకుండా, ఆల్రెడీ గతంలో ప్రాబ్లంతో సఫర్ అయిన వాళ్ళు మాత్రం వెంటనే ఆ కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని దాని యొక్క ట్రీట్మెంట్, ముక్కు బ్లాక్ అయితే ఆవిరి పట్టడాలు, నేసల్ డ్రాప్స్ వేసుకోవడాలు, వేడి నీళ్ళు తాగడాలు, గార్గిలింగ్స్ చేసుకోవడం, వేడి నీళ్ళతో మౌత్ వాషెస్, బెటాడిన్ మౌత్ గార్గిల్ ఇవన్నీ గార్గిల్ చేసుకోవడాలు, ఈ ప్లస్ వేడిగా ఫ్రెష్గా తినడం, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడం, స్వెటర్స్, మఫ్లర్స్, మాస్క్స్ ఇవన్నీ వేసుకోవడం, ఎయిర్ కండిషనింగ్ కంపల్సరీ అవాయిడ్ చేసుకోవడం, ఇవన్నీ ఆ కాలంలో టెంపరేచర్ బట్టి మనకి కొంచెం ఈ సిమ్టమ్స్తో పాటు ఫీవర్ స్టార్ట్ అయితే సీజన్లో వచ్చే అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ 3 days చాలా మంది తెలియక యాంటీబయాటిక్స్ వాడేస్తూ ఉంటారు. యాంటీబయాటిక్స్ మీరు సొంతగా వాడితే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. సో ఫస్ట్ 3 days ఎప్పుడు సీజనల్ వైరల్ ఫీవర్స్లో ఎప్పుడు యాంటీబయాటిక్స్ అనేది వాడకూడదు. దానికి సంబంధించి ఓన్లీ పారాసెటమాల్ ఆర్ లివోసిట్రజిన్, నేసల్ డ్రాప్స్ ఆర్ గార్గిల్స్ ఇవన్నీ చేసుకోండి. మోర్ దాన్ 3 days తర్వాత కూడా మీకు ఆ సిమ్టమ్స్ ఇంకా పెరుగుతున్నాయి, దాంతోపాటు ఇంకా ఫీవర్ స్టార్ట్ అవుతుందంటే అప్పుడు ఆ కన్సర్న్ ఈఎన్టీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి దానికి అది ఏ దశలో ఉంది, ఏ స్టేజ్లో ఉందో నిర్ధారణ చేసుకుని ఆ ఈఎన్టీ డాక్టర్ ఎగ్జామిన్ చేసి అప్పుడు ఆ ఈఎన్టీ డాక్టర్ చెప్పిన విధంగా యాంటీబయాటిక్స్ పెట్టుకుని ఆ యాంటీబయాటిక్స్ ద్వారా మనం తగ్గించుకుని అండ్ మళ్ళీ ఆ డాక్టర్ గారు ఎప్పుడు రమ్మంటే ఆ డాక్టర్ గారితో రెగ్యులర్ ఫాలోఅప్ అవుతూ ఉండి దానికి సంబంధించి ఇంకా ఇన్ఫెక్షన్స్ పెరిగితే దానికి సంబంధించి బ్లడ్ టెస్ట్, ఎక్స్రేస్ ఇవన్నీ చేసుకుని ఆ టెస్ట్ యొక్క రిపోర్టుల ద్వారా మళ్ళీ దానికి సంబంధించిన వైద్యం ఆ కన్సర్న్ ఈఎన్టీ డాక్టర్ గారి ద్వారా చేసుకుని మనం ఆ ప్రాబ్లమ్ని ఇనీషియల్ స్టేజ్లోనే మందులతో తగ్గిపోయేదాన్ని సర్జరీ వరకు తీసుకెళ్లకుండా ఉండాలంటే మనం నెగ్లిజెన్స్ చేయకుండా వెంటనే డాక్టర్ సంబంధించి మనం సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ గారు చెప్పిన వైద్యం వాడుతూ డాక్టర్ గారు చెప్పిన వైద్యాన్ని ఫాలో అవుతూ ఆయన గైడ్లైన్స్ని, సేఫ్టీ గైడ్లైన్స్ని
తూచా తప్పకుండా పాటించాలి.